ఇట్లోకి పెనుముడి గుండా కూడా రావచ్చు పడవ ప్రయాణంలో. ఇటు కొండ అనమాట. ఇదంతా చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఇటు సైడ్ అంతా మా ఊళ్ళు ఏటలకు వస్తారు. వరద ప్రవాహానికి బాగా అటు సుడిలుగా తిరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ మీకు వరద ప్రవాహం చూపిస్తాను. ఇది మోతాట దక్షిణ కాశీ అనమాట. ముక్తేశ్వర స్వామి ఆలయంకి వచ్చాం మేము. ఇక్కడ వరద ఉధృతికి పాడైపోయింది. అక్కడ వరద ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది. అక్కడ ఒడి చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎంత సుడి తిరుగుతున్నాయో వాటర్ మీకు క్లారిటీగా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు మామూలుగా ఇట్లా సుడి అట్ట తిరుగుతున్నాడు. ఆ సుడి అట్ట తిరిగితే ఏముంది, ఎంతలా గుంట పడిపోద్దా సుడిసులో. షార్ట్ వచ్చేసి గుడి షాటు ఫ్రెండ్స్. ఇవాళ మన పెనుమూడు నుంచి మోర్తాట శివాలయం గుడి బాగా అధ్వానంగా వరద ఉధృతికి పడిపోయిందని ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు, చూడండి ఫుల్ వీడియో తప్పకుండా. ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం పెనుమూడు నుంచి, సరేనా. ఇదే పెనుమూడు మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్. ఇటు మోర్తాట వెళ్ళడానికి పెనుమూడు నుంచి మోర్తాట వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. ఇది కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకు 6 కిలోమీటర్లు. ఈ మార్నింగ్ స్టార్ బస్సులు ఫ్రెండ్స్, ఈ నైట్ పూట బయలుదేరితే నుంచి ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ కరెక్ట్గా 6 కిలోమీటర్లు వస్తుంది మోర్తాట గుడి. అక్కడ నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. మన వరద ఉధృతికి బాగా వాళ్ళ ఇవన్నీ బాగా పడిపోయినాయి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను, చూడండి ఫుల్ వీడియో తప్పకుండా. వచ్చేది మన రుద్రవరం. songs. ఇదంతా పెద్ద రుద్రారం. మోర్తాట, జంగాలపాలెం ఎన్ని వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది చాటగొట్ట వచ్చాము మనం. ఇది చాటగడ్డ, ఇదంతా చూసుకోవచ్చు. చాటగడ్డ ఫ్రెండ్స్ ఇదంతా. వరద రాకపోతే ఇంకెక్కువ పెట్టేవాళ్ళు బొమ్మలో. వరద మాలన చాలా చోట్ల తగ్గించేస్తారు ఫ్రెండ్స్. చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ వాతావరణం. దక్షిణ కాశీ ఫ్రెండ్స్ బాగా ఫేమస్. అక్కడ చాలా మంది వస్తారు ఇక్కడికి. వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్తే వందరగొండగా లేదా అటు లాకులగొండగానే తిరిగి రావచ్చు ఫ్రెండ్స్. ఇటుకొండగానే వెళ్తే ఈ మెట్లెక్కి వెళ్తే మోర్తాట దక్షిణ కాశీ ముక్తేశ్వర స్వామి దేవాలయం వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే బాగా వరద ఉధృతికి బాగా పాడైపోయింది. మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాం. ఇటు కాలం అనమాట.
ఇటు నుంచి మామూలుగా బండి వచ్చేస్తుంది, అటు నుంచి తిరగవచ్చు, లోపల కాడ నుంచి తిరిగి రావచ్చు. కాకపోతే వరద వారం రోజుల నుంచి వరద వాన మాల ఆపలేదు, బురద ఉందని రాలేదు, బండ్లు రావు ఫ్రెండ్స్. ఇటు ఇదంతా చూడండి, మామూలుగా అయితే ఈ రూట్లో నుంచి బళ్ళు వస్తాయి, చాలా చండాలంగా ఉంది వరద 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 వాన మాలన. చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం మునిగిపోయినాయి మన వరదకి, ఇదంతా మునిగిపోయింది ఈ మెట్లు వరకు. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మునిగి ఇవన్నీ. ఫ్రెండ్స్ చూడండి, వరదకి ఎలా గుంటలు పడిపోయి రాళ్ళని ఎలా అయిపోయినాయి, చేలన్నీ పాచిపోయినాయి అనమాట. కొన్ని చేలు బాగానే ఉండే కానీ కొన్ని చేలు శాంతం పాడైపోయినాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మోదే తర్వాత ఈ గుడే బాగా ఫేమస్ ఇక్కడ ఈ చుట్టుపక్కల మా పెనుమూడి గ్రామం ఏరియాలోకి వచ్చేసి ఎక్కువగా హైదరాబాద్ నుంచి అటు నుంచి దూరం నుంచి వస్తారు. మోదేవి గుడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు కూడా వస్తారు, మళ్ళీ హంసల దేవి కూడా వెళ్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దగ్గరికి వచ్చేసాము మోర్తాడ శివాలయం గుడి దగ్గరికి. చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి ఇదంతా మునిగిపోయి తేలింది, కానీ మళ్ళీ వరద వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎట్లా కొట్టుకుపోయి, ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎలా రాళ్ళతో మొత్తం పాడైపోయినాయి, గుడి మొత్తం పాడైపోయింది ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కలన్నీ రాళ్ళన్నీ లేచిపోయి చాండాలంగా అయిపోయింది, మొత్తం కొట్టుకుపోయి. మొత్తం కొట్టుకుపోయింది ఫ్రెండ్స్, ఎంత రాళ్ళు చూడండి ఎలా బయట పడిపోయినాయి, రోడ్డు అంతా కొట్టుకుపోయి. ఇదే ఫ్రెండ్స్, ఇది అంతా మోర్తాడు శివాలయం గుడి. మళ్ళీ వరద బాగా వదిలేడు ఫ్రెండ్స్, నిన్న 10 లక్షల దాకా వదిలేడు అంట వాటర్, మళ్ళీ వాటర్ వస్తుంది. ఎంత ఇసుక మ్యాట్ వేసేసింది. ఇందుకు చూడండి ఫ్రెండ్స్, ఇది మోర్తాట, ఇక్కడ స్నానాలు చేయడానికి చాలా బాగుంటుంది ఈ ప్రదేశం. ఇప్పుడు మీకు గుడిలోకి కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా ఇసుక ఎట్లా కొట్టుకుపోయింది, గుంటలు పడిపోయింది అక్కడ పడితే అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇదే ముక్తేశ్వర స్వామి ఆలయం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, గుడి ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం వచ్చేసాం మోర్తాట శివాలయం ముక్తేశ్వర స్వామి ఆలయం ఫ్రెండ్స్. ఇది చూడండి, వరద ఉధృతికి ఎలా కొట్టుకుపోయిన గేట్లు ఇవన్నీ మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన ఊరు నుంచి దగ్గరగా 7 కిలోమీటర్లు ఇక్కడికి. ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇది ఇట్లా గోడలు మొత్తం ఇరిగి పడిపోయినాయి, వరద మళ్ళీ నిన్న వదిలేడు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది వరద. చెప్పులు తీసుకుంటా, చెప్పులు బయట ఇడిసా. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో, మా చక్కగా గ్రానైట్ తీసారు. ఇదంతా ఇసుక చేరి ఎలా అయిపోయిందో గుడి అంతా వరదకి. గోడలు కూడా ఎలా ఇరిగి పడిపోయినాయి. చూడండి మట్టి మొత్తం అట్లా చేరింది ఇక్కడికి వచ్చి. చూడండి ఫ్రెండ్స్ ఎలా గేట్లు ఇవన్నీ మొత్తం విరిగి పడిపోయినాయి.
అంత ప్రవాహం వరద ఉధృతికి చాలా వాటర్ చాలా ఫోర్స్కి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఉధృతికి చూడండి ఎలా అయిపోయినాయి గేట్లన్నీ. కొద్దిగా వెళ్ళకూడదు, బాగా చూడండి మొత్తం ఎట్లా మునిగిపోయి ఎట్లా కొట్టుకుపోయినాయి, మొత్తం పడిపోయినాయి ఫ్రెండ్స్. గుడి నామరూపాలు లేకుండా ఇవన్నీ పడిపోయినాయి మొత్తం. మనం ఎలా తగులుతాయి చూడండి ఫ్రెండ్స్. గేట్లు ఇవన్నీ ఎలా అయిపోయినాయి. మళ్ళీ నిన్న వదిలేడు ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంది. కింద కూడా అన్ని ఇరిగిపోయి పడిపోయినాయి ఫ్రెండ్స్. ఈ వరద మాలను మునిగిపోయి కనపట్టలేదు ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇవన్నీ ఆపరాలు మాత్రం అలా ఇరిగి పడిపోయినాయి. మొత్తం గ్రిల్స్ మొత్తం పడిపోయినాయి, గేట్లు అన్ని ఇరిగి పడిపోయినాయి. ఇదే ఫ్రెండ్స్, ఇది ముక్తేశ్వర స్వామి దేవాలయం, ఇది మోరతోట. మొత్తం చూడండి ఫ్రెండ్స్ అలా ఇరిగి పడిపోయినాయి. మామూలుగా అయితే చాలా కిందకు ఉంటాయి ఫ్రెండ్స్ వాటర్. ఈ వరద ప్రవాహానికి చూడండి, మామూలుగా అయితే ఇంత వేగంగా ఎప్పుడు రాలేదు. ఇది సెకండ్ టైం కాబట్టి చాలా బాగా మునిగిపోయింది. దగ్గరగా గుళ్ళోకి కూడా నీళ్ళు వెళ్ళి బాగా వెళ్ళిపోయినాయి. ఇవన్నీ శుభ్రం చేశారు కానీ మళ్ళీ వరద వస్తుంది కదా, ఇవన్నీ ఇంకా అప్పుడే అవ్వదు, వానాకాలం అవ్వాలి ఫ్రెండ్స్. ఇదే వాళ్ళ మన వీడియో చూశారు కదా, గుడి చూడండి ఎలా అయిపోయిందో. ఈ వరద ప్రవాహానికి మొత్తం చాలా పాడైపోయింది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అక్కడ చూసారా ఆ ఏరియాలో ఎట్లా సుడి తిరుగుతుందో మీరు చూడొచ్చు. అంత ఈ ప్రవాహంలో ఈతరానులు పడితే చూడు ఎట్లా సుళ్ళు తిరుగుతుందో చూడండి ఫ్రెండ్స్. సుడిగుండల్లాగా తిరుగుతున్నాయి గిర్రనంట వరద. చాలా లోతుండదు ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగానే. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ. చాలా వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ. మళ్ళీ 10 లక్షల దాకా వదిలేడు అంటున్నారు ఫ్రెండ్స్. గుడి చాలా అధ్వానంగా పాడైపోయింది.